వార్ తర్వాత మార్కెట్ లో చాలా చాలా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. క్రూడ్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ప్రాబ్లీ సెగ్మెంట్ గానీ స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా వాటి రోలే మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే మొత్తం జీరో అయిపోతుందో అక్కడి నుంచి మార్కెట్స్ నెక్స్ట్ లెవెల్ కూడా టేక్ ఆఫ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రస్తుతం కండిషన్ లో మార్కెట్ ఎలా ఉంది, లాస్ట్ 1 to 2 months ఎలా పర్ఫామ్ చేసింది, రానున్న నెక్స్ట్ 6 months to 1 year లో మార్కెట్ ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా మనం వెబినార్ లో డిస్కస్ చేస్తాం. కొన్ని థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎనర్జీ రిలేటెడ్ థీమ్స్ కానీ ఫార్మా అండ్ హెల్త్ కేర్ రిలేటెడ్ థీమ్స్ కానీ వాటిల్లో ఏవైతే ఈవెన్ ఇలాంటి వార్ లైక్ సిచ్యువేషన్ వచ్చినా కూడా షీల్డ్ అన్న సెక్టార్స్ ఉంటాయో వాటి గురించి కూడా మనం చాలా డీటెయిల్ గా స్టాక్ స్పెసిఫిక్ గా కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. దివాళీకి మనం వెబినార్ చేయడం జరిగింది బాలాగారి సహకారంతో. సో ఈసారి కూడా ఆయన జాయిన్ అవుతారు డెఫినెట్లీ. సో ఆ వెబినార్ లో బాలాగారు పవర్ థీమ్ ని చాలా చాలా క్లియర్ గా చెప్పారు. మనకి పవర్ థీమ్ నెక్స్ట్ 1 to 2 decades అని కూడా చెప్పారు ఆయన. ఐ థింక్ లాస్ట్ 1 year లోనే మనం చూస్తే కనుక లాట్ ఆఫ్ పవర్ స్టాక్స్ అన్ని కూడా 30, 40, 50% కూడా పెరగటం చేసాం. సో అలాంటిది ఒక థీమ్ ని మనం తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. ఫిజికల్ వర్క్ షాప్స్ లో ఏమవుతుందంటే కనుక ఓన్లీ ఏరియాకి రెస్ట్రిక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ లో వర్క్ షాప్ పెట్టామంటే కనుక మాక్సిమం ఒక 5 hours డ్రైవ్ తోటి ఇన్వెస్టర్స్ రాగలరు. ఆంధ్ర నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ రాగలరు. అంత బియాండ్ ఇన్వెస్టర్స్ కి ఫిజికల్ వర్క్ షాప్ రావడం కష్టం అవుతుంది. సో వెబినార్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక వరల్డ్ లో ఎక్కడున్నా కూడా ఆ టైం ని కనుక కేటాయించగలితే 2 or 3 hours అయితే ఉందో ఎవ్రీబడి క్యాన్ జాయిన్. బేసిక్ రీజన్ వెబినార్ కండక్ట్ చేయడానికి దేశంలో ఆ ప్రపంచంలో కూడా ఎక్కడి నుంచి అయినా ఈ వెబినార్ జాయిన్ అవ్వచ్చు అని మాదొక ఉద్దేశం. సో అందరూ కూడా ఈ వెబినార్ కి రిజిస్టర్ చేసుకోండి. ఐ థింక్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ ఈ వెబినార్ లో ఇవ్వబోతుంది. హలో ఫ్రెండ్స్, ఇండియా సమర్పించు మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక మనం గత వీడియోలో అనుకున్నట్టు ఎగ్జాక్ట్లీ 20-day మూవింగ్ యావరేజ్ నుంచి నిఫ్టీ రివర్సల్ అవటం చూసాం. సో 23,782 ప్రిసైస్లీ కపుల్ ఆఫ్ డేస్ వీడియోలో కూడా మనం అనుకున్నాం అది ఒక క్లియర్ సపోర్ట్ ఉంటుంది అని. సో ఆల్రెడీ మార్కెట్ 24,189 కిందకు వచ్చి 23,789 దగ్గర సపోర్ట్ ఉంది అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి ఈ రోజు రివర్స్ అవటం చూసాం. నిన్న ఒక రెడ్ క్యాండిల్, ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ తర్వాత ఈ రోజు ఒక లాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవటం చూసాం చార్టికలీ. సో ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు బుల్ బేర్ ఫైట్ ఎక్కువ అవుతుంది. మేబీ ఒక బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అది ఎట్ సైడ్ అనేది చాలా చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. సో నిఫ్టీ రేంజ్ అనేది అయితే పెద్ద చేంజ్ అవ్వలేదు. బికాస్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో అనుకున్నట్టు 20-day మూవింగ్ యావరేజ్ అండ్ 200-day మూవింగ్ యావరేజ్ మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఈవెన్ ఇప్పటికీ కూడా ఉంది. ఈ రోజు లో 23,789 అండ్ 20-day మూవింగ్ యావరేజ్ 23,780 అండ్ అప్ సైడ్ మనకి చూస్తే కనుక 24,443 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక రెసిస్టెన్స్ పాయింట్ గా మనం అనుకోవచ్చు. సో ఓవరాల్ రేంజ్ చూస్తే కనుక 23,750 నుంచి 24,450 మధ్యలో కదలాడే ఛాన్స్ ఉంది. ఒక మైనర్ హర్డల్ ఏదైతే స్వింగ్ హై ఉందో 24,189 దగ్గర ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. అందుకోసం ఇప్పటి కూడా బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి. అండ్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. 23,700 కింద ఏ రోజు అయితే క్లోజ్ అవుతుందో ఆ రోజు స్టాప్ లాస్ తో ఎగ్జిట్ అవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ యాజ్ ఆఫ్ నో అయితే బుల్లిష్ ప్యాటర్న్ కి ఎక్కువ ఆస్కారం ఉంది. ఒకవేళ 24,450 దాటింది అంటే కనుక మేబీ నెక్స్ట్ స్వింగ్ హై ఏదైతే ఉందో 24,600 ఐ థింక్ ఏప్రిల్ హై అది 24,600 అనేది అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. సో ఈరోజు సెక్టర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ లాట్ ఆఫ్ సెక్టర్స్ ఏవైతే కాంట్రిబ్యూట్ చేశాయని చెప్పొచ్చు. నిఫ్టీ లో మనం చూస్తే కనుక ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ మనం చూస్తే కనుక ఐ థింక్ ఐటీ నేమ్స్ అండ్ క్రూడ్ రిలేటెడ్ నేమ్స్ లో ఈ రోజు ఒక మంచి బయింగ్ అనేది రావటం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ ట్రెండ్ లాస్ట్ 6 సెషన్స్ గా కూడా అప్ ట్రెండ్ లో ఉన్న నేమ్ అది. సో లాస్ట్ 10-15 days లోనే క్లోజ్ టు 20% పెరిగింది ట్రెండ్. ఈ రోజు కూడా ఒక 3.5% పెరగటం చేసాం. బిగ్గెస్ట్ గెయినర్ ఇండికో అరౌండ్ 5% అప్. అదాని ఎంటర్ప్రైజెస్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళ నోట్ లో పాజిటివ్ గా అనౌన్స్ చేయడం తోటి ఆ స్టాక్ కూడా 3% పెరగటం చేసాం. ఇప్పుడే అనుకున్న ఐటీ నేమ్స్ అన్ని కూడా ఒక పుల్ బ్యాక్ డీసెంట్ ర్యాలీ అనేది మనకు కనపడింది. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ లాంటివి. ఇక బిఎఫ్ఐసి సెగ్మెంట్ అయితే బ్రహ్మాండంగా ఈ రోజు అవుట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. స్టాక్స్ లైక్ బజాజ్ ట్విన్స్ కానీ లార్జ్ క్యాప్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి లాంటివి ఇవన్నీ కూడా ది డిడ్ గుడ్. ఫార్మా వాటి ర్యాలీ కంటిన్యూ అవుతుంది. డాక్టర్ రెడ్డి ఈ రోజు పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవడం చూసాం.
అండ్ హెల్త్ కేర్ లో కూడా అపోలో హాస్పిటల్ పాజిటివ్ గా ఉంది. అండ్ కోర్ సెక్టర్ ఈ రోజు సిమెంట్ ప్యాక్ లో కొద్ది బయింగ్ రావడం చేసాం, అల్ట్రాటెక్ సిమెంట్ లాంటి వాటిల్లో. టాప్ లూజర్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఆటో నేమ్స్ క్లియర్లీ కనపడుతున్నాయి ఇక్కడ. బజాజ్ ఆటో, టాటా మోటార్ డివియా, టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్, మారుతి లాంటివన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండ్ డిఫెన్స్ నేమ్స్ అన్నిట్లో కూడా ఈ రోజు సెల్ ఆఫ్ కి గురవటం చేసాం. మేబీ బికాస్ ఆఫ్ ఐఆర్ఎఫ్సి ఏదైతే గవర్నమెంట్ డైవర్స్ చేస్తున్నారో న్యూస్ రావటం వల్ల ఏంటో కానీ, బట్ ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బిఈఎల్ అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఐ థింక్ ఇన్సూరెన్స్ నేమ్స్ ఈ రోజు కొద్దిగా సెల్ ఆఫ్ కి గురైన ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్. మెటల్స్ కొంచెం రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది స్టాక్స్ లైక్ జేఎస్డబ్ల్యూ లాంటి స్టాక్స్ లో. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అవటం చేసాం. సో ఇప్పుడే అనుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీ సూపర్ డూపర్ అవుట్ పర్ఫార్మింగ్ నిఫ్టీ అని చెప్పాలి. గత వీడియోస్ లో కూడా మనం చెప్పడం జరిగింది. సో స్వింగ్ హై ఏదైతే ఉందో 60,177 చాలా చాలా ఫాస్ట్ గా వచ్చే ఛాన్స్ ఉంది అని. అండ్ అట్ ద సేమ్ టైం గ్యాప్ లో ఏదైతే ఉందో 56,867 సపోర్ట్ అని చెప్పాం మనం. సో ఎగ్జాక్ట్లీ ఈ రోజు 57,000 దాకా వచ్చి లో నుంచి ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ పెరిగి 1000 పాయింట్స్ ప్లస్ తో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుట్ అని చేసాం. ఇలాంటి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఇంకా అప్ మూవ్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. చాలా క్విక్ గా, అంటే మేబీ 1 క్వార్టర్ లోనే 60,177 కూడా క్యాప్చర్ చేసుకుని 61,678 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ అగైన్ సపోర్ట్ పాయింట్ చాలా దూరంగా ఉంది, అది మనం గమనించాలి. అఫ్ కోర్స్ ఈ రోజు లో నుంచి చూస్తే కనుక జస్ట్ అబౌట్ 800 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఈ రోజు 57,000 లో అండ్ 56,300 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. ఇన్ఫాక్ట్ 200-day మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది, 56,220. అండ్ ఈవెన్చువల్లీ దట్ విల్ బికమ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్. కాబట్టి మేబీ ఒక 1000 to 1200 పాయింట్స్ పడితే కనుక బ్యాంక్ నిఫ్టీ కంపల్సరీగా కొనే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అక్కడి నుంచి 4,000 పాయింట్స్ కూడా అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు ఉంది. అఫ్ కోర్స్ స్టాప్ లాస్ ఇస్ కంపల్సరీ. 56,000 కింద ఏ రోజు అయితే క్లోజ్ అవుతుందో ఆ రోజు స్టాప్ లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక పిఎస్యు నేమ్స్, లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ అన్ని కూడా దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పాలి. సో ఏయూ బ్యాంక్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా చాలా అవుట్ పర్ఫార్మ్ చేశాయి. అండ్ ఈవెన్ పిఎస్యు నేమ్స్ లైక్ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి ఇవన్నీ కూడా స్వల్పంగా పెరగటం చూసాం. ఒక క్యాన్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ పిఎస్యు నేమ్స్ లో కొద్దిగా మైనర్ హర్డల్ ఆర్ మేబీ ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది చూసాం. ఇక ఎఫ్ అండ్ ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐటీ క్లియర్ ఎమర్జింగ్ పాజిటివ్ ట్రెండ్ అనేది మనకు కనపడింది. ఓఎఫ్ఎస్ఎస్ కానీ లేదంటే పర్సిస్టెంట్ సిస్టమ్, ఎంఫసిస్, బిఎఫ్ఎల్ అండ్ స్టాక్స్ అన్ని కూడా దే డిడ్ గుడ్. సో బెస్ట్ పర్ఫార్మింగ్ ఇస్ ఓఎఫ్ఎస్ఎస్ 10,400, 6% అప్ దగ్గర ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇన్ఫాక్ట్ మల్టీ మంత్ హై ఏదైతే ఉందో దానికి జస్ట్ కిస్ అండ్ గో టైప్ ఈ రోజు అచీవ్ చేయడం చూసాం. ఒకవేళ ఐటీ ర్యాలీ కంటిన్యూ అయితే ఈ స్టాక్ మేబీ ఆ 12,000 కూడా అచీవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక ఇట్స్ క్రూడ్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా పెరిగాయి ఈ రోజు. హెచ్పి, బీపీతో పాటు ఈవెన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ ఆయిల్ ఇండియా కానీ లేదంటే ఇండిగో ఏదైతే క్రూడ్ రిలేటెడ్ నేమ్ ఉందో ఇవన్నీ కూడా దే డిడ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిమెంట్ ప్యాక్ చాలా చాలా అవుట్ పర్ఫార్మ్ చేసింది ఈ రోజు. సో ఫ్రంట్ లైన్ లో ఎక్కడైతే అల్ట్రాటెక్ పెరిగిందో ఇక్కడ కూడా శ్రీ సిమెంట్, దాల్మియా, అంబుజా ఇవన్నీ కూడా దే డిడ్ గుడ్. బిఎఫ్ఐసి సెగ్మెంట్, ఐ థింక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్, చోలా ఫైనాన్స్, ఐ మీన్ ఈ సెకండ్ రన్ స్టాక్స్ అన్ని కూడా చాలా చాలా అవుట్ పర్ఫార్మ్ చేశాయి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ లాంటివి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ నేమ్స్ లైక్ లోదా గానీ, ప్రెస్టీజియస్, డిఎల్ఎఫ్ ఇవన్నీ కూడా చాలా చాలా అవుట్ పర్ఫార్మెన్స్ మనకు కనపడింది. ఆటో నేమ్స్ లో అశోక్ లీలాండ్ ట్రెండ్ కి భిన్నంగా ఈ రోజు పాజిటివ్ లో మనకి ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ పవర్ రిలేటెడ్ సెక్టర్ అండ్ క్యాపిటల్ గుడ్ సెగ్మెంట్ లో హెవీ సెల్లింగ్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. జీవీటీఎన్డి అబౌట్ 6%, పవర్ ఇండియా ఆల్మోస్ట్ 38-40,000 ఉన్న స్టాక్ ఈ రోజు 33,000 వరకు రావటం చూసాం. అదేవిధంగా సిమెన్స్ 3%, కమిన్స్, ఏబీబీ లాంటివి అగైన్ పవర్ రిలేటెడ్. కేబుల్ నేమ్ లో కేఈఐ, పాలిక్యాబ్ లాంటివన్నీ కూడా సెల్ ఆఫ్ కి గురాయని చెప్పుకోవచ్చు. వాటి తర్వాత ఐఆర్ఎఫ్సి, అఫ్ కోర్స్ ఇందాకే మనం అనుకున్నాం 7% కట్ రావటం చూసాం. బికాస్ గవర్నమెంట్ 91 దగ్గర వాళ్ళ స్టేక్ ని డైల్యూట్ చేస్తున్నారు. సో ఆ 7% కట్ అయ్యి ఈ రోజు 92 దగ్గర ట్రేడ్ అవటం చూసాం. ఐ థింక్ డిఫెన్స్ నేమ్స్ లో కూడా కొద్దిగా భారీ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. సో హెచ్ఏఎల్ అండ్ బిడిఎల్ అండ్ స్టాక్స్ సెల్లింగ్ అనేది గురవటం చూస్తున్నాం. మెటల్స్ లో కొద్దిగా ఎస్పెషల్లీ అల్యూమినియం నేమ్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ కి గురాయని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా సెల్లింగ్ కి గురయ్యాయి. స్టాక్స్ లైక్ 360 గానీ, బిఎస్సి గానీ, సిడిఎస్ఎల్, క్యాంప్స్ గానీ, ఈవెన్ హెచ్డిఎఫ్సి, ఏఎంసీ లాంటి వాటిల్లో కొంచెం సెల్ ఆఫ్ కి గురయ్యాయి. ప్లాట్ఫామ్ కంపెనీస్ లైక్ స్విగ్గీలో ఐ థింక్ ఒక లోవర్ లో ఫార్మేషన్ కంటిన్యూస్లీ జరుగుతూ వస్తుంది. ఈ రోజు కూడా వీక్ గా మనకి ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏవైతే కొంచెం కరెక్షన్ కి గురయ్యో ఆ స్టాక్స్ లో పుల్ బ్యాక్ ర్యాలీ అనేది మనం చూసాం.
సో ఐ థింక్ కృష్ణా డయాగ్నోస్టిక్ కానీ ఇన్ఫాక్ట్ కృష్ణా డయాగ్నోస్టిక్ అండ్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఇవన్నీ కూడా ఒక న్యూ హైస్ అనేది అచీవ్ అవటం చూస్తున్నాం. టెక్స్టైల్ నేమ్స్ అన్ని కూడా ఈ రోజు ఒక మంచి ర్యాలీ అనేది కనబరిచిందని చెప్పొచ్చు. కేపీఆర్ మిల్స్ కానీ, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, అదేవిధంగా కైటెక్స్ గార్మెంట్స్ ఇవన్నీ కూడా దెడిడ్ కూడా అని చెప్పాలి. అండ్ ఫార్మా నేమ్స్ లో కొన్ని స్టాక్స్ లైక్ శిల్పా మెడి లాంటివి పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. వీనస్ రెమెడీస్ లాంటి స్టాక్స్ అండ్ కొన్ని మర్కీ నేమ్స్ లైక్ సాటిన్ క్రెడిట్ గానీ, ఇన్ఫీబీమ్ గానీ, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ పోకర్నా గ్రనైట్స్, ఫైన్ ఆర్గానిక్స్, ఐ థింక్ కొద్దిగా కరెక్షన్ గురైనాక నెట్వర్క్ టెక్నాలజీస్ కానీ, సీక్వెన్స్ సైంటిఫిక్ ఈ రోజు అగైన్ నిన్న ఒక కరెక్షన్ తర్వాత ఒక ర్యాలీ అనేది మనకు కనపడింది. ఇక వీక్ అయిన నేమ్స్ లో సేమ్ సెక్టర్స్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో ఉన్నాయో పవర్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా డేటా సెంటర్స్ కొన్ని స్టాక్స్ అన్నిట్లో కూడా సెల్ ఆఫ్ కి గురవటం చేసాం. సో టు నేమ్ ఫ్యూ, టీడీ పవర్, లుమాక్స్ టెక్ అని, ఐడియా ఫోర్జ్, శివాలిక్ ఎనర్జీ, షిండ్లేర్, డేటా ప్యాటర్న్స్, ఎంటార్ టెక్నాలజీస్, పరాస్ డిఫెన్స్, పవర్ మ్యాక్. సో వీటన్నిటిలో కూడా సెల్ ఆఫ్ కి ఈరోజు మేబీ ఒక సెక్టర్ ఫండ్ ఆర్ సెక్టర్ లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి క్లియర్ గా ఎమర్జ్ అవటం చూస్తుంది. అదర్ నేమ్స్ ఏవైతే పడ్డాయో ఐ థింక్ అగైన్ పవర్ సెక్టర్ లో వచ్చే స్టాక్స్ లోనే సెల్ ఆఫ్ గురైంది. అదేవిధంగా హైదరాబాద్ బేస్డ్ డిఫెన్స్ నేమ్ అపోలో మైక్రాన్ సెల్లింగ్ కి గురవటం చూసాం. ఇక ఎన్ఎస్సి డిపిఆర్హెచ్ ఏదైతే ఫైల్ అయిందో ఐ థింక్ ఆ న్యూస్ డిస్కౌంట్ అవుతుంటోటి ఐఎఫ్సిఐ ఆల్మోస్ట్ 90-95 దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ ఈ రోజు అగైన్ ఒక 3% కట్ వచ్చే అబౌట్ 80 దగ్గర మనం క్లోజ్ అవటం చూస్తున్నాం. అండ్ వీల్స్ ఇండియా అండ్ కొన్ని ఫార్మా నేమ్స్ లైక్ ఒకాడ్ ఫార్మా, గ్రాన్యూల్స్ వీటిలో కొద్దిగా కరెక్షన్ అనేది మనకి క్లియర్ గా ఎమర్జ్ అవటం విషయం. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్ బిహేవియర్ అంతా కూడా బ్రోకరేజ్ నోట్స్ తోటి ఎక్కువ జరుగుతుందని చెప్పాలి. బికాస్ ఈ రోజు మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు టెక్స్టైల్ ప్యాక్ ని కొనమని ఒక రికమెండేషన్ లాగా ఇవ్వడం జరిగింది. మేబీ అది ఒక రీజన్ కావచ్చు టెక్స్టైల్ స్టాక్స్ పెరగటానికి. అదే విధంగా కొన్ని రోజుల్లో అంటే నెక్స్ట్ 1 వీక్ తర్వాత ప్రాబ్లీ మనకి అగైన్ కంపెనీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుంటాయి కాబట్టి ఆ స్టాక్స్ దానికి భిన్నంగా మూవ్ అవుతాయి. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి స్టాక్ స్పెసిఫిక్ మూవ్ ఎక్కువ ఉంటుంది, సెక్టర్ రొటేషన్ ఫామ్ గా కొనసాగుతుంది కాబట్టి ఇలాంటి టైంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాల్సిన సమయం అని చెప్పుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.